కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఈ వివాదాన్ని ఇంతటితో ఆపేయాలి అన్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. సినీ పెద్దలు ఈ వివాదాన్ని నిలిపివేయాలన్నారు. ఇరు వర్గాల్లో ఉన్నది మహిళలే అన్నారు. టీఆర్ఎస్ చేసిన ట్రోలింగ్ వల్ల కొండా సురేఖ చాలా బాధపడ్డారని గుర్తు చేశారు. ట్రోలింగ్ అంశాన్ని కూడా సినీ పెద్దలు పరిగణలోకి తీసుకోవాలన్నారు. బేషరతుగా తన వ్యాఖ్యలను కొండా సురేఖ విరమించుకున్నారని వెల్లడించారు. ఇక ఇంతటితో ఈ విషయాన్ని ఆపేయాలని మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. బాధపడడం నాకు బాధ అనిపించింది. దాన్ని దృష్టి ఇక పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఇంతటితో ఈ వివాదాన్ని ఆపేయాలని, అలాగే సురేఖ కూడా క్షమాపణ చెప్పిన నేపథ్యంలో ట్రోలింగ్ అంశాన్ని కూడా సినీ పెద్దలు పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా మాట్లాడారు. బేషరతుగా ఇప్పటికే కొండా సురేఖ తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థని అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ, విజయచంద్రిక, నిన్నటి నుంచి హాట్ టాపిక్ గా మారినటువంటి కొండా సురేఖ సమంత అంశానికి సంబంధించి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక వీడియోని పంపించారు. దాంట్లో ఈ అంశం నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి అంశానికి ఫుల్ స్టాప్ పెట్టాలని సినీ పెద్దలకు మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఇరువైపులా బాధితులు మహిళలే కాబట్టి ఈ అంశాన్ని ఇంతటితో ఆపేయవలసిందిగా సినీ పెద్దలకి ఒక రిక్వెస్ట్ చేశారు. ఈ అంశంలో బీఆర్ఎస్ ట్రోలింగ్ వల్లనే సురేఖ చాలా బాధపడింది. సురేఖ అంటే బీఆర్ఎస్ ట్రోలింగ్ చేసినటువంటి ఫోటోలను కానీ మెసేజ్లను కానీ వాటిని కూడా సినీ పెద్దలు పరిగణలోకి తీసుకోవాలని వాళ్ళకు రిక్వెస్ట్ చేశారు. ఇటు కొండా సురేఖ కూడా తన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నట్టు కొండా సురేఖ తెలిపింది. దీంతో ఇప్పటితో ఈ అంశాన్ని స్టాప్ చేయాలని సినీ ప్రముఖులను, సినీ పెద్దలను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కోరారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ.